దెందులూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొల్లేరు నేత ఎవరైతే రామరాజు ఉన్నారో ఆయన ఇంటికి సంబంధించి ఇప్పటికే వడ్డుగూడెం గ్రామస్తులు కూడా ముట్టడి పేరుతో అడవిడి చేశారు. దీనికి సంబంధించి ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ ఇంటిని ముట్టడి చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏంటి అసలు? చింతమనేని గోండాలు, చింతమనేని అనుచరులు నిన్న నేను లేని సమయంలో మా ఇంటికి వచ్చి నా భార్య పిల్లల్ని అందరిని కూడా భయభ్రాంతులు చేయించినటువంటి వాడు చింతమనేని. ఇది యథార్థం సార్. నన్ను అతను చానాళ్ళ నుంచి అతని పార్టీలోకి రమ్మనమని చాలా నన్ను ప్రలోభ పెడుతున్నాడు. మంచి పదవులు ఇప్పిస్తాను, మన ఇద్దరం కలిస్తే సరిపోతుంది, అబ్బిగాడిని పంపించేద్దాం, అబ్బాయి చౌదరి ఉండకూడదు, వాడు లండన్ వెళ్ళిపోవలసిందేనని ఎన్నో ప్రలోభాలు పెట్టాడు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా నేను లొంగలేదు. అది కుదరదు నాకు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే, వైఎస్ఆర్ అంటే నాకు ఇష్టం. బొత్స సత్యనారాయణ గారు, కారుమూరి నాగేశ్వరరావు, అబ్బాయి చౌదరి అంటే నాకు ఇష్టం. మంచి లేబర్ను చూసేటువంటి మనుషులు. నాకు వైఎస్ఆర్ అంటే ఇష్టమనే ఉద్దేశంతో చెప్పానండి. ఎన్నిసార్లు బ్రతిమలాడిచ్చాడు. నా క్యాస్ట్ వాళ్ళనే పంపించాడు, మా ఉడ్డీలనే పంపించాడు, ఇద్దరిని ఫోన్ ద్వారా కాకుండా మనుషులను పంపించి చెప్పించేవాడు. నేను అటువంటి దానికి డబ్బుకు లొంగను, పదవులకు లొంగను. నేను నిజాయితీ పరుణ్ణి. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన వాడిని, ఆయన నాకు ఇష్టమైనడు జగన్మోహన్ రెడ్డి గారు అనే చెప్తా వచ్చా. ప్రధానంగా మీరు ఇళ్ల స్థలాల విషయంలో 54 లక్షలు ఇవ్వాలంటూ కూడా నిన్న వంట వరకు కూడా చేశారు. నిజంగా మీరు ఇవ్వాలి? వచ్చిన వాళ్ళంతా ఎవరు అసలు? అదంతా అబద్ధం సార్. వచ్చిన వాళ్ళంతా టీడీపీ వాళ్ళు మాత్రమే తప్ప ఒడ్డుగూడెంలో 2500 జనాభా ఉన్నారు సార్. మరి వీళ్ళు నేను ఏదన్నా చేసుంటే ఇళ్ల స్థలాలకి 12 ఎకరాల 18 సెంట్లు 3 టౌన్ సిఐ గారు ఎదురే చేశాను సార్. అప్పుడున్న డిఎస్పి ఈశ్వరరావు గారు కూడా అలాగే చేయించాడు. నాకు 80 లక్షలు ఆ పొలం మీద రావాలి సార్. అందులో 7 మంది నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుని చింతమనేని కేసులు పెట్టనంటున్నాడు. నీవు ఇంత డబ్బు ఇవ్వాలి అని నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి చింతమనేనికి 1,20,00,000 నేను పొలాట్లు అమ్ముకున్న డబ్బు కూడా పట్టుకెళ్ళి నన్ను అప్పులు చేయించి కూడా పట్టుకెళ్ళారు సార్. ఆ డబ్బులు ఇవ్వకపోగా నన్ను మళ్ళీ బెదిరించి పార్టీలోకి రమ్మనమని ఇలా ప్రలోభ పెడుతున్నారు. ఆ స్థలాలు అనేది 12 ఎకరాల 18 సెంట్లు మేము ఎన్స్క్వేర్ హోటల్లో కూడా కూర్చుని మాట్లాడి నేను ఇళ్ల స్థలాలకి రాసేసాను కాబట్టి మీరు ఇల్లు కట్టుకుంటారా అని కూడా చెప్పినటువంటి మాటలు ఆ వీడియోలో ఉన్నాయి సార్. మేము పెద్దలం ప్రెసిడెంట్లు అంటే ఒడుగుడు ప్రెసిడెంట్ భార్య కూడా ఉన్నారు సార్, ఇద్దరు. వాళ్ళందరూ ఉండగానే నేను మాట్లాడినటువంటి వీడియో కూడా తమరికి పెడతాను, మీరు చూడండి సార్. దిస్ ఈజ్ క్వైట్ రైట్. ఈ రోజు మీకు పెడతాను, మీరు చూడండి సార్. ప్రధానంగా గతంలో కలెక్టరేట్ దగ్గర చేశారు, ఇప్పుడు ఏకంగా ఇల్లు ముట్టడని చెప్పని చేస్తున్నారు. ఏమని చూస్తారు అసలు? ఆ ఇల్లు ముట్టడంటే భయభ్రాంతులు చేసి రామరాజు దేనికి లొంగట్లేదు కాబట్టి అతను అవినీతిపరుడు, చింతమనేని అవినీతిపరుడు. నన్ను అవినీతిపరుడుగా చిత్రీకరించాలనే ఉద్దేశంతో ఏదన్నా ఉందనుకోండి ఒక పేపరు, దాని మీద దొంగ సంతకాలైనా ఆడు పెట్టుకుని పోను చట్టానికి చూపించాలి, కోర్టులో వేయాలి. పోలీసు వారు ఎంతవరకు వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ కొట్టుకోకుండా దెబ్బలాడుకోకుండా పరిష్కరించడానికి వాళ్ళు కుదరదు కదా సార్. అది పరిష్కరించేది న్యాయమూర్తులు, అవి కోర్టులు మాత్రమే. చట్టాన్ని కూడా ఉల్లంఘించి నా చేత బలవంతం చేసి సంతకాలు పెట్టిస్తున్నారు సార్. అలాగే చేసేసా. 48 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఆ ప్రజల కోసమే కొన్నాను, వాళ్ళకే చేసేసా. అది 3 పేర చేయించుకున్నారండి. ఇది వరకు నేను 3 పేర పెట్టాను, ఆ 3 పేర ఈ 3 ఎకరాల 18 సెంట్లు కూడా చేయించుకున్నారు సార్. ఈవేళ నా పొలాలు నాకు చేయనివ్వట్లా. 35 ఎకరాలు చేపల చెరువులు చేయనివ్వట్లేదు. సంవత్సరానికి 50,000 లాక్ చేస్తున్నాడు సార్. ఇప్పుడు నాకు మా ఊరు వెళ్ళనివ్వటం లేదు, రానివ్వటం లేదు. చాలా దుర్మార్గం చింతమనేని చేసేది. 1 కాదు 2 కాదు. ఒడ్డుగూడెంలో రాధాకృష్ణ ఇల్లు పగలగొట్టేశాడండి వైఎస్ఆర్సీపీ లీడర్ అతను కూడా. తర్వాత వైఎస్ఆర్ విగ్రహానికి ఉరితాడేసి బిగించి ట్రాక్టర్తో లాగించుకెళ్ళారండి. అంటే గుడిపాడు శ్రీను అని, గుడిపాడు శ్రీను కాదు, గుడిపాడు దశరథ భార్య శ్రావణి, మాజీ మండలం ప్రెసిడెంట్ లీడ్ సార్. వాళ్ళందరూ కూడా ఇటువంటి మోసానికి తెగబడి, చింతమనేని అమ్మటి ఉండే కమ్మారు కుర్రోళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మంచోడే సార్. వాళ్ళు ఎవరికి రూపాయి ఇవ్వడు సార్, మొత్తం ఇతనే దండుకుంటాడు. విపరీతమైనటువంటి అవినీతిపరుడు. బ్లాక్మెయిల్ చేసి గతంలో చూస్తుంటారు ఆల్రెడీ అబ్బాయి చౌదరి గారు ఇవ్వాలని చెప్పి అడవిడి చేశారు. ఇప్పుడు మీ మీద ఎందుకంటే మీరు పోస్టులను పెడుతున్నారు? అసలు అబ్బాయి చౌదరి ఇవ్వాల్సిన పని లేదని నేను చెప్పానండి. ఇప్పుడు మా కొల్లేటి గ్రామాలకు అబ్బాయి చౌదరి గారు రూపాయి కట్టక్కర్లేదు, ఆయన ఏం చెరువులు చేయలేదు, ఏమీ లేదు సార్. ఆ పోస్ట్ పెట్టానని ఆ 7 కోట్లు నువ్వే ఎగ్గొట్టించావు, నువ్వు గట్టా 7 కోట్లు అంటున్నాడు. ఇప్పుడు
ఆయన ఇవ్వాల్సింది అబ్బాయి ఆ అబ్బాయి చౌదరి గారు కొల్లేటి ప్రజలకి మాకు అసలు రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు. అబ్బాయి చౌదరి గారు చాలా బాగా చేశాడు సార్, గొప్పగా చేశాడు సార్. అంత గొప్పగా చేసిన వాడిని ఆయన్ని టార్గెట్ పెట్టి ఆ గెలడ కొట్టకుండా ఆ సర్వనాశనం చేసి ఆయన ఇంటి మీద రాళ్ళు వేసి ఆ పెద్ద ఆయన రామచంద్రరావుంటే ఆయన ఇంటి మీద ఆయన్ని భయభ్రాంతులు చేసి ఆయనకి తలకు కూడా గాయమైందండి. అబ్బాయి చౌదరి చాలా గొప్పగా చేశాడండి. జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల 400 కోట్ల పైన తీసుకొచ్చి కాన్స్టిట్యున్సీని బాగు చేసినటువంటి మహానుభావుడు. శ్రీపతి దగ్గర మా కొల్లేటికి బ్రిడ్జి కానీ, బలివే బ్రిడ్జి కానీ, రోడ్స్ కానీ, ఈ కాలనీలు కానీ అద్భుతమైనటువంటి నిర్మించాడండి జగన్మోహన్ రెడ్డి గారి సహాయంతో, సహాయ సంపత్తితో. ఇప్పుడంతా ప్రత్యేకంగా రాజకీయ కక్షవే అంటారు ఇదంతా బాబు. మొత్తం రాజకీయ కక్ష నా మీద. నేను ఎలాగో అతని పార్టీలోకి వెళ్ళటం లేదనే ఉద్దేశంతో అతని ఇష్టం వచ్చినట్టు నన్ను ఎరాజ్ చేస్తున్నాడు సార్, నా ఫ్యామిలీని ఎరాజ్ చేస్తున్నాడు. మీరేం కోరుకుంటున్నారు? అతను రక్షణ నాకు రక్షణ కల్పించాలి. ఎస్పీ దొరగారు, కలెక్టర్ గారు, అలాగే డిఎస్పీలు, ఎస్పీలు వీళ్ళందరూ కూడా నాకు రక్షణ కల్పించాలి, నా ఇంటికి రక్షణ కల్పించాలి. ఏమైనా నేను పొరపాటు చేసుంటే అది చట్టం ద్వారా వెళ్ళాలి తప్ప నన్ను ఇలాంటి ప్రలోభాలకి లేకపోతే భయభ్రాంతులు చేయడానికి ఒక బీసీ లీడర్గా, బీసీ నేతగా, కొల్లేటి బిడ్డగా, వైఎస్ఆర్సీపీ నేతగా నన్ను ఇంత టార్చర్ పెట్టడం ఇది సబబు కాదని న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, హైకోర్టు న్యాయమూర్తులకు, జస్టిస్ జిల్లా కోర్టుకి, మేజిస్ట్రేట్ కోర్టులకు అమితమైనటువంటి లా అండ్ ఆర్డర్ను కరెక్ట్గా చూసేటువంటి ఎస్పీ దొర గారికి, డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి కూడా, ఇంటెలిజెన్స్ వారికి, విజిలెన్స్ వారికి అందరికి కూడా దీని మీద ఎంక్వైరీ చేసి రామరాజు అవినీతిపరుడు అయితే నన్ను అందులో పడేసేయండి, కోర్టులో పెట్టండి, లేదా హ్యాంగింగ్ చేసేయండి, నన్ను ఉరిశిక్ష చేసేసండి సార్. ఈ టార్చర్ భరించలేకపోతున్నాం. ఇలా రాష్ట్రం అంతా, నేను ఒక్కనే కదా రాష్ట్రం అంతా అదొక రకంగా ఉంటే దెందులూరు మాత్రం మరీ దారుణంగా చేసేస్తున్నాడు సార్. దెందులూరులో ఎంత దారుణం చేసే మనిషిని అస్సలు చూడలేదు సార్. రక్షణ కల్పించాలి. అది నాకు ఖచ్చితంగా మీ మీడియా ముఖంగా నేను చెప్పుకుంటున్నాను సార్. మాకు రక్షణ కల్పించండి, రక్షణ కల్పించండి, రక్షణ కల్పించండి. ఐ నీడ్ జస్టిస్, ఐ వాంట్ జస్టిస్ సార్. ఇప్పుడు వీళ్ళు ప్రధానంగా ఒకటే కోరుకునే పరిస్థితి కనపడుతుంది. చూస్తే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి కూడా ప్రత్యేకంగా చింతమనేని సంబంధించినటువంటి అనుచరులు కానీ వీరు కానీ టార్గెట్ చేసి తమను ఇబ్బంది పెడుతున్నారు. చూస్తే కనుక ఎవరైతే వడ్డిగూడెంకి సంబంధించినటువంటి గ్రామస్తులు ఎవరితో అక్కడ గ్రామస్తులు ముసుగులో ఉన్నటువంటి టీడీపీ నేతలు కూడా తమ ఇంటిపై కూడా నిన్న వచ్చి పూర్తిగా రాద్ధాంతం చేశారు. అట్లా ఎవరైతే అబ్బాయి చౌదరి ఉన్నారో కొల్లేరుకి సంబంధించినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి డబ్బు ఇవ్వాలంటూ కూడా అసత్ ప్రచారం చేస్తున్నారు. కొల్లేరు గ్రామాలకు సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అబ్బాయి చౌదరి కూడా ₹1 ఇవ్వాల్సిన లేదు, తాను అదే పోస్టులు పెడుతున్నానని చెప్పని పూర్తిగా తమ టార్గెట్ చేస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని చెప్పి కూడా రామరాజు కోరుకుని పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ నమ్మడితో రాజు, సాక్షి, వేలూరు జిల్లా నుంచి.